ఏంటప్పు? ఏంటి ఇంకా నన్ను అలాగే చూస్తున్నావు? అసలు నేను వస్తున్నానని తెలిస్తే ఇల్లంతా బాగా గ్రాండ్గా ఏర్పాట్లు చేసి రెడీగా ఉంటాం అనుకున్నాను. ఏంటిది? అప్పు, నాన్ వెజ్ తిని 4 రోజుల పైన అయింది. నా కోసం ఏం స్పెషల్ చేయించావు చెప్పు. ఏం చేయించావు? లేదా? ఓ, నా కోసం నువ్వే ఏర్పాట్లు చేయించలేదంటే కొంపతీసి అమ్మేమన్నా వ్రతం చేస్తానని మొక్కుందా? అమ్మా, నేను చెప్పింది నిజమేనా? ఏదైనా వ్రతం చేస్తానని మొక్కున్నావా? రే ఆనంద్, ఏంట్రా ఎవరు మాట్లాడటం లేదు? నువ్వేనా చెప్పు. అనయ్య, అది ఏమైంది? అంటే మీకెవరికి మొహం నచ్చట్లేదా? లేదంటే నేను ఇలా ఉంటే ఇష్టం లేదా? అది కాదంటే ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? అప్పు, నేను నైట్ టైం పబ్లకి పార్టీలకి వెళ్ళొస్తే నువ్వు తెగ హడావిడి చేసేదానివి. అక్కడ నేను భోంచేశానో లేదో అని ఇంట్లో పెద్ద ఆర్భాటం చేసేదానివి. నువ్వే దగ్గరుండి నాకు తినిపించేదానివి. ఇప్పుడేంటి నేనేదో ద్రోహం చేసిన వాళ్ళ చూస్తున్నారు? చెప్పప్పు, ఏమైంది? ఏమండి? నేనంటే నీకెప్పుడు ప్రేమే. అమ్మా, చిన్నప్పుడు ఎవరి మీదో కోపంతో నేను నీతో మాట్లాడకుండా 18 ఏళ్ళు దూరం అయ్యాను. 2 నెలల క్రితం మళ్ళీ మీకు దూరమై ఇదిగో ఇప్పుడు ఇలా మీ ముందుకొచ్చాను. అయినా నా మీద కోపం పోలేదా అమ్మా? నాతో మాట్లాడవా అమ్మా? వంశీ, నీ పిలిపిది కాదమ్మా, నీ పిలిపిది కాదు. నువ్వెప్పుడు నన్ను పిలిచినా నాన్న వంశీ అని పిలిచేదానివి. అలా అనలేదంటే నువ్వింకా నన్ను గుర్తుపట్టలేదమ్మా. లేదు నాన్న. పర్వాలేదమ్మా. అయినా బాధపడాల్సింది, దిగులు పడాల్సింది నేను. ఇన్ని రోజులు మీకు దూరంగా ఉంటే మీలో మార్పు వస్తుందేమో అనుకున్నాను, కానీ రాలేదు. ఇక రాదేమో అనిపిస్తోంది. సరే అయితే మీలో మార్పు వచ్చాకే వస్తాను. ఏమండి? ఆగండి, ఆగండి. మీరు తొందరపడకండి. మీ మీద మాకు నమ్మకం లేకపోవడం కాదు, ఆ దేవుణ్ణి ఏ రూపంలోనైనా చూడొచ్చు. కానీ మిమ్మల్ని ఈ రూపంలో చూడగానే మనసు ఒప్పుకోవడం లేదండి. మీరు మళ్ళీ కనిపించారు, అంతే చాలు. మీరెక్కడికి వెళ్ళకండి. అమ్మా, ఇతనెవరో వంశీలాగా నటిస్తూ మనందరినీ బాగానే మేనేజ్ చేస్తున్నాడమ్మా. ఏ నక్షత్ర, నేను కనిపిస్తేనే బావా బావా అంటూ నా చుట్టూ తిరిగేదానివి, ఇప్పుడేంటి అలా ఉన్నావు? నువ్వు మా బావ అంటే నేను నమ్మను. వెరీ గుడ్, ఇదే మెయింటైన్ చేయి. ఇలాగే దూరంగా ఉండు. అప్పుడు నేను నా వసు దగ్గర అవటానికి మంచిగుంటుంది. ఈ విషయం మీ అమ్మకి, అదే మా అత్తయ్యకి చెప్పు. ఏమండి, వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి. మీ విషయంలో ఎవరవునన్నా కాదన్నా, ఉన్నాడన్నా లేడన్నా, మేము ఎవరి మాటలు నమ్మం. మీరు వినకండి. రండి, భోంచేద్దురు గాని. రే శంకరం, భోజనం వడ్డించు. అన్నీ సిద్ధంగా ఉన్నాయండి. మేడం, ఎవరు మీరు? నేను DNA టెస్ట్ చేయడానికి జెనెటిక్ ల్యాబ్ నుంచి వచ్చానండి. అవునా? మిమ్మల్ని ఎవరు పిలిపించారు? నేనే పిలిపించాను ఆనంద్. ఎందుకు? అదే అమ్మా, ఇతను మన వంశీనా కాదా అని నిర్ధారించడానికి DNA టెస్ట్ చేయిద్దాం అనుకుంటున్నాను. ఐరేంద్రి, ఏమిటి నువ్వు చేస్తున్నది? నీకింకా నమ్మకం కుదరలేదా? కుదిరిందమ్మా, కానీ ఒక్కసారి DNA టెస్ట్ చేయిస్తే మనకున్న అనుమానాలు తొలగిపోతాయి కదా. చూసే వాళ్ళకు కూడా
ఇక్కడున్నది వంశీనే అని నిర్ధారించుకుంటారు. నువ్వు నా కొడుకుని అనుమానిస్తున్నావా ఐరేంద్రి? తనకు నీలా మోసం చేయటం, అబద్ధాలు చెప్పటం రాదు. మరి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఇక భయం ఎందుకు వదినా? ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఎవరి మాట నెగ్గుతుందో తెలుస్తుంది కదా. ఐరేంద్రి, ఆయనెందుకు మళ్ళీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు? ఏంటత్తయ్య, నీ కూతురికి నాతో పెళ్లి జరిపించడానికి నేను వంశీనా కాదా అని నిరూపించుకోవడానికి ఇలా చేస్తున్నావా? అయితే నా కుటుంబం కోసం నేను వంశీనే అని నిరూపించుకోవటానికి నా ప్రాణాలైనా ఇస్తాను. అంత త్యాగం వద్దు బాబు, జస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే చాలు. అప్పుడు వసుంధర మీద నిందలు వేసి అనుమానించి అవమానించి నా నుంచి తనని దూరం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇలా అనుమానించి నా కుటుంబాన్ని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారా? ఏమండి, ఉండపో. నువ్వు చెప్పమ్మా, చేయించుకోమంటావా? చేయించుకో అన్నయ్య. ఈ విధంగానైనా అత్తయ్యకు మనం బుద్ధి చెప్దాం. తను అబద్ధం చెప్పుంటే ఈ జన్మలో తన మాట ఎవరు వినరు. సరే ఆనంద్, సరేనా? దా. అడుగు పెట్టగానే అగ్ని పరీక్షకు గురవుతున్నాను. మీరే కాపాడాలి వంశీ సార్. వసుంధరకి కష్టం వస్తే చేయూతనిచ్చేవాడు, తనకి ఆపదొస్తే అదే చేత్తో కత్తి పట్టుకున్నాడు అంటే వాడు వంశీ అయ్యి ఉంటాడు. ఎలాగైనా నీ ముందుకి రావాలని నాకు నేనుగా మారి నీ ముందుకి ఇలా వస్తే మన ప్రేమకు చిహ్నంగా నువ్వు నాకిచ్చిన కానుకను చూపిస్తాను. అప్పుడైనా గుర్తుపడతావేమో. ₹1,00,00,000 విలువ చేసే గదిలోనైనా అర్థం చేసుకునే ఇద్దరే ఉండాలంటారు కదా వంశీ సార్. ఇప్పుడొచ్చింది నన్ను అర్థం చేసుకున్న నా వంశీ సారా కాదా అని సందిగ్ధంలో ఉండిపోయాను. ఈ సందేహం నుంచి ఎవరు బయటపడేస్తారో తెలియడం లేదు. శ్రీరామచంద్ర. అక్క, అక్క, ఏంటక్క నువ్వు అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయావా? నువ్వు అక్కడికి రాలేదని సుచిత్ర మేడం మిగతా వాళ్ళందరూ ఎంత బాధపడిపోయారో తెలుసా? నీకు అసలు విషయం తెలీదే. ఇందాకే ఆ వంశీ వచ్చి మల్ల యుద్ధం చేసి తన చేతిలో ఉండే కత్తి ఇక్కడే తిప్పి పెట్టి మరీ వెళ్ళాడు. అంటే వంశీ సార్ ఇక్కడికి వచ్చి వెళ్ళాడా వసు? వచ్చింది నిజమే అలేఖ్య, కానీ వంశీ సార్ అయితే కాదని నా మనసు చెప్తా. అయ్యో వసు, నీకింకా నిజం తెలీదా? వంశీ సార్ వాళ్ళింట్లో వాళ్ళు ఇక మారరన్న కోపంతో ఆయన తన రూపాన్ని మార్చుకొని కొత్తగా నీ ముందుకొచ్చారు. మారింది ఆయన రూపం మాత్రమే, నీ మీద ప్రేమ కాదు. అసలు నిజానికి ఏం జరిగిందంటే వంశీ సార్కి యాక్సిడెంట్ జరిగాక మొహానికి గాయాలవ్వడం వల్ల ఫేస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ విధంగా మనకిన్నాళ్ళు కనిపించకుండా మనకి దూరంగా ఉండి ఆ రూపంలో మన ముందుకొచ్చారు. అంటే వచ్చింది వంశీ సారేనా? నీకోసం అందరినీ ఎదురించొచ్చేది వంశీ సార్ కాక ఇంకెవరక్క? హలో, ఆ వంశీగాడు వచ్చింది దీని మీద ప్రేమతో కాదే. ఘోరం జరిగి ఇన్ని రోజులైనా అది ఇంకా బాధతో గోడకేసి చూస్తుందా, లేతే ఇంకా సిగ్గుపడుతూ ఇలా నేల చూపులు చూస్తూ కాలు ఇలా నేలకేసి రాస్తుందా చూద్దామని వచ్చాడు. ఏ ముసలి, నువ్వెక్కువగా మాట్లాడావంటే అక్కడ పెట్టిన కత్తితో నిన్ను పొడిచి పారేస్తాను. వసావ్, మీ అందరికీ పిచ్చి పట్టిందే. పాడైపోయిన పాత పేపర్లు చింపేవాడు ఒకడు వచ్చి నేను వంశీనే అనగానే నమ్మేస్తారా ఏమిటే?
వాడు వంశీ అంటే మీరెలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కావడం లేదమ్మా. నానమ్మా నువ్వు నోర్ముయ్. వంశీ సార్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అయినా అసలు నువ్వు వసుని హాస్పిటల్కి ఎందుకు పంపించలేదు? తను అసలు ఎందుకు ఆపావు? మీ అక్క నేను ఆపలేదే, ఆ జోగేంద్రగాడు ఆపాడు. వాడా? అసలు వాడెందుకు ఇక్కడికి వచ్చాడు? నాగపంచమి పర్వదినాన పావు పుట్టలో పాలు పోయడానికి ఏం రాలేదు, మీ అక్కని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఏంటి? మీ అక్క కూడా ఆ జోగేంద్ర గారిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఒప్పంద పత్రం మీద సంతకం కూడా పెట్టేసింది. కావాలంటే అడుగు. అక్క నేను నీకంత చెప్పినా నువ్వు చేసిన పనేంటి? అసలేమైంది నీకు? చెప్పక్క, అసలేం జరిగింది? ఇందులో బాధపడాల్సిన విషయం ఏముందే? ఎలాగో దీని బతుకు చెదిరింది. చెదిరిన ఆడదాన్ని చేదరించుకునేవాడే తప్ప ఆదరించేవాడు ఆ జోగ్గాడే తప్ప ఇంకెవడున్నాడు? వాడితో పెళ్ళైతే గాని కలకాలం సుమంగళిగానైనా ఉంటుంది. ఇంతకంటే వేరే మార్గం లేదు ఈ మొహానికి. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అక్క? ఒక కోణంలో చూస్తే జోగేంద్ర కూడా మంచివాడే అలేఖ్య. వంశీ సార్ నా కోసం కుటుంబాన్ని వదులుకోవాలనుకుంటుంటే జోగేంద్ర ప్రాణాలకు తెగించి సమాజాన్ని ఎదిరించి ధైర్యంగా నాకు భర్త కావాలనుకున్నాడు. నా కోసం ప్రతి క్షణం పరితపించే వ్యక్తి బహుశా జోగేంద్రేమోనని నాకు అనిపిస్తోంది. అక్క ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళకి వీళ్ళకి భయపడి నీ ప్రేమను దూరం చేసుకుంటావా? అది దాని బతుకుని చక్కదిద్దుకుంటాను అంటుంటే ఎందుకే దానికి అడ్డం పడి వెనకాలే పడతావు? నానమ్మా నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. చావండి, చావండి, మీ చావేదో మీరు చావండి, నాకెందుకు ఈ కర్మ? అక్క నువ్వు మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోకు. వంశీ సార్ తన కుటుంబాన్ని కాదనుకుని ఇన్ని రోజులు దూరంగా ఉండి ఇప్పుడు రూపం మార్చుకుని వచ్చింది నీకోసమే అక్క. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వంశీ సార్ నీకోసం వచ్చాడు. దూరం చేసుకోకక్క, ఆయన్ని అర్థం చేసుకో. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఆయన ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించు. నీ వల్లే వసు, నీ వల్లే అపర్ణాదేవి గారు పెట్టిన పరీక్ష నుంచి బయటపడగలిగాను. కానీ డిఎన్ఏ టెస్ట్ నుంచి బయటపడటం ఎలా? వీళ్ళందరినీ మాటలతో మేనేజ్ చేయగలను, కానీ డిఎన్ఏ టెస్ట్లో నేను వంశీని కాదు అని తెలిస్తే ఇక వీళ్ళని నమ్మించడం ఎలా? ఏదో ఒక దారి చూడాలి వసు. ఈ డిఎన్ఏ టెస్ట్లో నిజం తేలకపోతే
నేను వంశీస్థానంలో పదిలమైపోవచ్చు వసు. 24 గంటలు. ఈ 24 గంటల్లోపు డిఎన్ఏ టెస్ట్ నిరూపితం కాకుండా ఆపితే నేను అనుకున్నది సాధించవచ్చు. లేకపోతే చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. బావా బావా ఏ నక్షత్ర, నీకు ఇప్పుడు నమ్మకం వచ్చిందా? బావా బావా అంటూ రూమ్లోకి వచ్చావు. ఇందాక మీ మమ్మీ ఏమో డిఎన్ఏ టెస్ట్ చేయించాలి, దిగ్విజయంగా గెలిచి చూపించాలి అని చెప్పింది. ఇప్పుడు అన్ని డౌట్లు క్లారిఫై అయ్యా? లేదా నువ్వు కూడా ఏదైనా టెస్ట్ చేయడానికి వచ్చావా? ఆహా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు బావా. ఇందాక అమ్ముంది కాబట్టి నీతో అలా మాట్లాడాను. అసలు నువ్వు లేక ఇన్ని రోజులు ఎంత బోర్ కొట్టిందో తెలుసా బావా? అందుకే ఒకసారి నీతో మాట్లాడాలని వచ్చాను. దేని గురించి నక్షత్ర? అదే బావా, మన ఎంగేజ్మెంట్ జరిగి ఇప్పటికే 3 నెలలు అవుతుంది. ఇంకా నా మెళ్ళో 3 ముళ్ళు పడలేదు. పక్కింటి శాస్త్రి గారిని అడిగితే శ్రావణ మాసంలో ముహూర్తాలు చాలా బాగున్నాయని చెప్పారు. నువ్వు లేని ఇన్ని రోజులు నువ్వు తొడిగిన ఈ నిశ్చితార్థపు ఉంగరం చూసుకుంటూ నిన్ను గుర్తు తెచ్చుకుంటూ బతికేశాను. వంశీ దీనికి ఉంగరం తొడిగాడన్నమాట. నువ్వు దొరికేసేవరా, ఇక తప్పించుకోలేవు. నువ్వసలు నాకు ఉంగరమే తొడగలేదు. అవును నక్షత్ర, ఒకసారి నేను తొడిగిన ఉంగరం చూపించు. అదే బావా నేను అడుగుతున్నాను, నువ్వు చూపించు. నేను నీకు అసలు ఉంగరం తొడగలేదు నక్షత్ర. నేను తొడిగిన ఉంగరం వసు చేతికి ఫిక్స్ అయిపోయింది. ఇక ఎప్పటికీ మన పెళ్ళి పీటల దాకా వెళ్ళదు. వెళ్ళి మీ అమ్మకి చెప్పు, వెళ్ళు, వసుని ఇంటి కోడలుగా తీసుకొస్తాను అని. అయినా ఇలాంటి చీప్ ట్రిక్స్కి ఏ గంగాధరో మురళీధరో పడతారేమో కానీ ఈ కాకర్ల వంశీకృష్ణ పట్టు. ఇక నుంచి నా వసు జీవితాన్ని నాశనం చేయాలనుకునే ఆలోచన కూడా మానుకోండి. మారింది నా మొహమే కాదు, మనసు కూడా. వెళ్ళు, వెళ్ళు. దాని గురించి ఇంతలా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా వంశీ బావే అయ్యుంటాడు. వెంటనే ఈ విషయం మమ్మీకి చెప్పాలి. ఇలానే అందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్తే నా పని సులువైపోతుంది. థ్యాంక్ యూ వసుంధర, నీ ప్రేమే నాలో ధైర్యాన్ని నింపింది. త్వరలోనే నిన్ను మా ఇంటి కోడలుగా తీసుకెళ్తాను. వంశీ సార్ కూడా మాటిచ్చాను. బేబీ, వాడి దగ్గర నుంచి ఏమైనా విషయాలు రాబట్టావా? ఏంటి మామ్ రాబట్టేది? మనమే అనవసరంగా తన్ని అనుమానించి అవమానించి బావని దూరం చేసుకుంటున్నాం అనిపిస్తుంది. వసుంధర గురించి అన్ని విషయాలు చెప్పాడంటే తను ఖచ్చితంగా బావే. ఏంటి బేబీ నువ్వనేది? అవును మామ్, తను బావ కాకపోతే నిశ్చితార్థం రోజున నా వేలికి తొడగని రింగ్ గురించి ఎందుకు మాట్లాడతాడు? తనేమీ మర్చిపోలేదు, తనకన్నీ గుర్తున్నాయి. మనమే అనవసరంగా నిందించి బావని దూరం చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. నాకస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు బేబీ. బా నమ్మాలి మామ్. అంతెందుకు, ఇందాక అమ్మమ్మ బావని కావాలనే తన గదిలోకి తీసుకెళ్తుంటే వద్దప్పు, నేను నా గదిలోనే పడుకుంటానని చెప్పాడు.
అదే వేరే ఎవరైనా అయితే బావ రూమ్ అని తెలియక గుడ్డిగా అమ్మమ్మ రూమ్కి వెళ్ళిపోయేవాడు. తను ఖచ్చితంగా బావే మామ్. కూల్ బేబీ. అయితే తను వంశీనే అంటావు? అవును మామ్, తను వంశీని. వచ్చిన అవకాశాన్ని మనం వదులుకుంటున్నామేమో అనిపిస్తుంది. అయితే ఒక కన్ఫర్మేషన్ ఉంది బేబీ. ఏంటమ్మా? అసలు వీణ్ణి ఆ వసుంధర వంశీగా అంగీకరించిందో లేదో ముందు తెలుసుకుందాం. అంటే ఏంటమ్మా? నేను చెప్పాక కూడా నీకు నా మీద నమ్మకం లేదా? అది కాదు బేబీ. ఎంతైనా ఆ వసుంధరని వంశీ ప్రాణంగా ఇష్టపడ్డాడు.